ఇక వరదలు విపత్తులతోటి అల్లల్లాడుతున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి కేంద్రం అయితే మాత్రం ఒక ఊరట కలిగించేటటువంటి అంశం అని చెప్పింది. మొత్తానికి ఇప్పుడున్నటువంటి వరద పరిస్థితులకు గట్టెక్కించడానికి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 3,300 కోట్ల రూపాయలు అయితే మాత్రం విడుదల చేసేటటువంటి అవకాశానికి సుముఖత వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క అంశాన్ని అయితే మాత్రం కేంద్రం తన అధికారిక వెబ్సైట్లో అయితే మాత్రం పొందుపరచడం జరిగింది. మరోపక్క ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అపారమైనటువంటి నష్టం సంభవించింది. మరోపక్క ఒక పక్కేమో ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో నివేదికల ఆధారంగా అటు కేంద్ర బృందం అయితే మాత్రం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బృందం అయితే మాత్రం ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించడం జరిగింది. ఇద్దరు సీఎంలతో కూడా మీట్ అయిన తర్వాత కమిటీ రిపోర్ట్ అయితే మాత్రం కేంద్రానికి పంపడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క వ్యవహారంలో అయితే మాత్రం కేంద్రం మొత్తం నిర్ణయం మేరకు 3,300 కోట్ల రూపాయల తక్షణ సహాయంగా అయితే మాత్రం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఒక ఊరటగానే చెప్పుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అపార నష్టం జరిగింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అయితే మాత్రం పూర్తిగా అక్కడ కూడా నష్టం వాటిల్లింది. దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో మోగజీవాలు అవ్వచ్చు, జనజీవనం కూడా అస్తవ్యస్తమైనటువంటి దృశ్యాలను చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం విజయవాడ బుడమేరు దెబ్బకైతే మాత్రం విజయవాడ విలవిల్లాడినటువంటి ఘటన. మరోపక్క ప్రకాశం బ్యారేజీకి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ కౌంటర్ వెయిట్లు కూడా దెబ్బతినటం, మరోపక్క బోట్లు ఇసుక బోట్లు వెళ్ళి కౌంటర్ వెయిట్లు గుద్దుకొని ఆ కౌంటర్ వెయిట్లు కూడా దెబ్బతినటంతో ఆ పరిస్థితిని కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బృందం అయితే పరిశీలించడం జరిగింది. అక్కడ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ పర్యవేక్షించి శివరాజ్ సింగ్ చౌహాన్కి అయితే మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మీట్ అవ్వడం జరిగింది. జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడంగా అలాగే ఆయన ఏరియల్ సర్వే కూడా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి అయితే నివేదిక పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి కేంద్ర మంత్రి బృందం పర్యటన ఏదైతే ఉందో అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇటు తెలంగాణలో అవ్వచ్చు, ఈ బృందం పర్యటన నేపథ్యంలో ఏరియల్ సర్వే చేసినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు అయితే మాత్రం తక్షణ సాయంగా 3,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం ఒక విధంగా చెప్పాలంటే ఊరటాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల్లో వరద బాధితులకి సహాయంగా తక్షణంగా సహాయం అందించడానికి ఈ యొక్క 3,300 కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొంచెం ఉపశమనం కలిగించే విధంగానే మనం చెప్పుకోవచ్చు.